షర్మిలకంతా అంతా చెడిపోయిన వాళ్ళ ఏదైంది మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొకటి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నట్టు, నిరుద్యోగులను కించపరుస్తున్నట్టు మాట్లాడటం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన ఎమ్మటున్నటువంటి ఆయన కొటారికి కానీ, ఆయన మెప్పు పొందాలనుకునేటోళ్ళకి కానీ మేము చెప్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది మీరు తక్షణమే మానుకోవాలి. ఇక నుంచి ఇలాంటి మాటలు ఎవరి మెప్పు కొరకు అని మాట్లాడితే మాత్రం మీకందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్లకు ఎట్టనైతే తెలంగాణ అడ్డుకుంటుంటే వాళ్ళకు దేశశుద్ధి చేయడం జరిగిందో, వాళ్ళని అందరినీ నిర్బంధించడం జరిగిందో, అదేవిధంగా మీకు అందరికీ దేశశుద్ధి అన్నీ జరుగుతాయి. దయచేసి అలాంటివి చేసుకోవద్దని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంకా నిన్న మీడియా మీద జరిగినటువంటి దాడిని మేము మీడియా ముఖంగానే ఖండిస్తున్నాం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటటువంటిది మా దగ్గరికి రాకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే ఈరోజు సోషల్ మీడియానే మాకు పెద్దన్న పాత్ర పోషించి కనీసం మేము తిరిగేటప్పుడు మా కాడ డబ్బులు లేకున్నా, ఛాయ్ లేకున్నా కానీ వాళ్లకు ఇచ్చేటటువంటి మంచినీళ్ళనే మాతోటి పంచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళతోటి 1/2 ఛాయలు మాకు పోపించి తాగినటువంటి వాళ్ళు, వాళ్ళు తీసుకున్న వాటర్ బాటిల్లో నలుగురికి నీళ్లు పోసినటువంటి వాళ్ళు ఇలా వాళ్ళ మీద దాడి చేయడం అనేటటువంటిది సమంజసం కాదు. నిరుద్యోగులం అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. నీవు రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ప్రభుత్వం ఏర్పడగానే ఒక మాట అన్నావు. ఏమన్నావు అంటే, ఈ యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి, గడ్డ బైరాగ్ ఛానళ్ళు, వాటి కింద పడేసి తొక్కి పేగులు తీసి మెడకేసుకుంటాం అని నువ్వు అన్నావు, పేగులు తీస్తున్నావు. అలాంటి నువ్వు ఆ రోజు అన్న మాట నువ్వు నిరూపించినావు. నన్నే సాక్షాత్తు ఇక్కడున్న లెజెండ్ టీవీ, మిర్రర్ టీవీ వల్ల డిబేట్కి పిలిస్తే డిబేట్కి పోతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విచక్షణ రహితంగా నన్ను వ్యాన్ ఎక్కించి తీసుకొని పోయి అక్కడికి లాలాగూడకు అక్కడిక్కడ తిప్పి లాలాగూడలో పెట్టి నైట్ 9 వరకు విడుదల చేయలేదు. అసలు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ నిన్న జరగాల్సింది, ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. ఇట్లా జరుగుతున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళ మీద దమనకాండ చేయడం అనేటటువంటిది సరైనది కాదు. దీన్ని మానుకోవాలి అన్న. రేవంత్ అన్న, నీ భాషను కూడా మార్చుకోవాలి. నువ్వు పేగులు మెడకేసుకుంటా అంటే ఏమన్నా నువ్వు పెద్ద మొగ్గుడు అని అన్న, ఏమన్నా ఈ బోనాల పండుగకు నువ్వేమన్నా ఈ డ్రమ్ములు కొట్టేటోని అన్న, లేకుండా నీ బ్యాండ్ మేళమా చెప్పండి, అట్లా కూడా పెడతాం. రేవంత్ అన్న బ్యాండ్ మేళం ఈ నెంబర్కు సంప్రదించండి అని చెప్తాం. నీ భాషను మార్చుకో. నువ్వు ఉత్తగున్నప్పుడు నీ భాష అనేటటువంటిది వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరిని మెప్పించడానికి చేసే భాష వేరు. ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ భాష సరిగ్గా లేకుంటే కంపెనీలు రావు, కంపెనీలు రాకుంటే మాకు ప్రభుత్వ ఉద్యోగం రాని వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగాలు రావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు గతంలో మాట్లాడితే నీ పార్టీ నష్టం అవుతుంది, నువ్వు నష్టపోతావు. కానీ ఇప్పుడు మాట్లాడితే యావత్ తెలంగాణ 4 కోట్ల జనం నష్టపోతారు. తస్మత్ జాగ్రత్త. ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుని కాదు, నువ్వు కూర్చున్నటువంటి చైరు కాన్స్టిట్యూషనల్గా వచ్చినటువంటి చైరు. నీకు వ్యక్తిగతంగా నీకు ఎట్లున్నా కానీ ఆ కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి. ఇలాంటివి తగవు. ఇక పోతే మేము ఈరోజు ఏదైతే చేస్తున్నామో దీనికి బీఆర్ఎస్ రంగులని, కాంగ్రెస్ రంగులని, ఇంకేదేదో రంగులు అద్దుతున్నావు అన్న. నువ్వు రంగులు వేసేటోని కాబట్టి నీకు అంగే రద్దులు అన్నీ నీకు తెలుసన్నా. నువ్వు కూడా మొన్న ఒక మాట అన్నావు. ఏమన్నావు తెలుసా? నువ్వు అసలు ఇవాళ ముఖ్యమంత్రి కూడా అనిపించట్లేదు, రంగులద్దతోని రంగులు అద్దుతావు. ఇవాళ నీ దౌర్జన్యం దమనకాండ కనిపిస్తుంది. ఒక మీడియా ముఖంగా నిన్ను ఒకప్పుడు అడిగితే నువ్వేమైతావు, రాజకీయాలలోకి రాకుంటే ఏమవుతావు అంటే, నాకు నా మీద సినిమాల ప్రభావం ఉన్నది, నేను రౌడీని అయ్యేటోని అని అన్నావు. అలాంటిది ఈరోజు మీడియాలలో కూడా చాలా వీటిలలో ఉన్నది. ఇట్లా ఇది చేసినావు, ఇట్లా ఉంది. సో ఇదేంటంటే మాకందరికి కూడా చాలా డేంజర్ కనిపిస్తుంది నీ ప్రవర్తన. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలు మాకు నెరవేరలేదని మేము అందరం కూడా ముక్త కంఠంతో ఒకటే, ఇదంతా భూమిక. ఇప్పుడు నీ యొక్క తత్వంతో మేము చేయబోయే కార్యాచరణకు ఇది భూమిక, నేపథ్యం. ఇక మేము ఏంటంటే ఒకటే మా ప్రధానమైన డిమాండ్, గ్రూప్ 1 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి, డిఎస్సిని వాయిదా వేయాలి. ఇవి అనేది ప్రధాన డిమాండ్లు. వాస్తవం, జెన్యూను ఈ తీరట్లేదు. కాబట్టి మాకు ఎవరైతే చిక్కడిపల్లికి వచ్చి ఇక్కడ ఎవరైతే హామీ ఇచ్చిర్రో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, చలో ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఏఐసిసి దగ్గర ధర్నా ఉంటుంది, తెలంగాణ భవన్ దగ్గర ధర్నా ఉంటుంది. మాకు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం. 1000 మందితోటి ఢిల్లీకి పోతున్నాం, ఇది పక్క. 1000 మందితో ఢిల్లీకి పోతాం. ఇంకా అదొక్కటే కాదు, రేపటి నుండి ఇక మా కార్యాచరణను మీకు ఇస్తున్నాం. నిరుద్యోగులారా, మీరు ఏం చేయాలంటే రేపటి నుండి పక్కాగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్థానికంగా చదువుకునేటటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నెక్స్ట్ పోతే మంత్రుల ఇళ్లను మీరు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ ఇళ్లను ముట్టడి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు కనుక మాకు ఏ హామీ ఇవ్వకుంటే ఇళ్ల నుంచి కదలనియమని అక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిద్దాం. ఇంకొకటి, ఎన్టీఆర్ స్టేడియంలో లక్షలాది మందితోటి ఖచ్చితంగా నిరుద్యోగ మహాగర్జన అనేటువంటి నిర్వహిస్తాం.